దినములు, వారములు, మాసములు, సంవత్సరములు కాపాడి ఈ నూతన దినములు మాకు సజీవంగా వచ్చిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 108 దినములు, 15 వారములు, 3 మాసాలు కాపాడి 109వ దినము ఉదయకాలం, మధ్యాహ్నకాలం సజీవంగా వచ్చిన మాతో కూడా మీరు అనుదినము కూడా గడాల కాలం లోయలోనే సంచరించిన ఏ అపాయములకు భయపడి నాకు తోడని ఎదురుగా నిదాన్ని నన్ను ఆదరించడానికి చెప్తున్నాను. Even though I walk in the valley of darkness, you are with me. ఈ మధ్యాహ్నకాల సమయం మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషం ఎడబాయక కనుపాపు వలె కాపాడి నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తాం. నీ మందిరంలో నివసించే వారు ధన్యులు, వారి నిత్యము నేను స్తుతించుదురు ఆశించి ఈ మంచి తరుణం కొరకు సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోక తండ్రి. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ థర్డ్ సర్వీస్. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చినందుకు పరలోక ఆహ్వానిస్తున్నాను. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభువును మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమ తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ వేసవిలో మీరందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క అనుదిన ప్రార్థన కోరిక. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయగలరు. ఖచ్చితంగా మేము మా అనుదిన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మనందరినీ 108 దినములు కాపాడి 109వ దినంలో మనందరినీ కూడా అన్ని విధాలుగా కాపాడి భద్రపరిచినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తుకు బిగ్గరగా చెప్పండి ద్వారా ప్రభువు మహిమపరచాలి. ఈ వేసవి కాబట్టి మీ అందరు కూడా ఇఫ్ యు గో అవుట్ టేక్ ఆల్ ప్రికాషన్స్ లైక్ క్యారీయింగ్ అంబ్రెల్లా అండ్ వేరింగ్ హ్యాట్ అండ్ క్యారీయింగ్ ద plenty of fluids, water, whatever you like that you carry along with you and so that you may be safe. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అలా ఉండాలని మా యొక్క కోరిక. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. లేఖన భాగం మనం చదువుకున్నాము. మనకు ఉన్నటువంటి ఈ వేసవి ఎండ తీవ్రతను బట్టి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసాం. Acts of Apostles chapter 17 verses 28 to 34 that we have read it. But I don't want to explain all those things. A few points that I want to bring to your notice. We can put a title to this passage. ఈ వాక్య భాగానికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ఏంటంటే ఫ్రమ్ అన్నోన్ టు నోన్ గాడ్. తెలియబడని దేవుని నుండి తెలిసినటువంటి దేవుడు, లేక తెలియబడినటువంటి దేవుడు అని మనం చెప్పవచ్చు. అపోస్తలుల కార్యం అంతా మీరు జాగ్రత్తగా చదివితే యూరోప్ ఖండమంతా కూడా పౌలు గారు ప్రయాణం చేశారు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉన్నది రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇప్పుడు కూడా కొన్ని అలాగే ఉన్నాయి. స్పెయిన్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సాధ్యమైతే నేను స్పెయిన్ గుండా మీ వద్దకు వస్తానని చెప్తాను. సో మనము అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసినటువంటి ఒక మ్యాప్ యూ కెన్ ఫైండ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బైబిల్ వెన్ యూ ఓపెన్. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, కానీ ఖచ్చితంగా అందరికి కూడా ఉంటుంది. సో అక్కడ మీకు మ్యాక్సిమం ఆ ప్రాంతాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలోని నా దాంట్లో అయితే చివరి పేజీ, ద లాస్ట్ పేజ్. సో ఉదాహరణ చెప్తాను. 28వ అధ్యాయము అపోస్తలుల కార్యం 1వ వచనంలో మెలితే అనే ఒక ద్వీపం ఉన్నది. దాన్ని ఇప్పుడు ఏమంటారంటే మాల్టా ఐలాండ్. క్రీస్తు శకము 62లో పౌలు గారు ఓడ బద్దలైనప్పుడు అక్కడ అడుగు పెట్టాడు. అక్కడ అనాగరికులు లేకపోతే ట్రైబల్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మాల్టా దేశం అంతా కూడా రోమన్ క్యాథలిక్ కంట్రీగా దాదాపుగా 1 కోటి మంది రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు ఉన్నారు. బిగ్గరగా చెప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. ఆ రోజు సుమార్త ఎవరు చెప్పారు చెప్పండి. పౌలు గారు ఓడ బద్దలైతే దగ్గర ఎక్కడుంటే అక్కడ వెళ్ళాడు. దాన్ని మాల్టా అంటారు ఆంగ్లంలో.
తెలుగులో మెలితే అంటారు. ఐలాండ్ చుట్టూ వాటర్ మధ్యలో ఉంటుంది. సో ఈ దినము తెలియబడని దేవుడి నుండి తెలుసుకున్న దేవుడు అనే ఒక టైటిల్తో మనము నేను ఒక పాట పాడి ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఓ యేసు నీ నామం ఎంత రుచయ్యా. ఏథెన్సులో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు Paul had found a lot of idols, చాలా విగ్రహాలు. ఈ గ్రీకు సంస్కృతిలో సంతాన దేవత, యుద్ధ దేవత, వృత్తి దేవత, రకరకాల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఐడల్స్. అవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే ఇన్స్క్రిప్షన్ తెలియబడని దేవునికి అని ఒక ఆర్డర్ కట్టారు. నేను చెప్తున్నాను ఆ దేవుడు ఎవరో. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని గ్రంథంలో రాయబడ్డది. ఓ యేసు నీ నామం ఎంత రుచయ్యా. ఆ పేరు, ఆ ప్రత్యేకమైనటువంటి పేరు వచ్చినటువంటి వారు నాతో కూడా కలిసి ఈ పాట పాడుతూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. యేసు నామం ఎంతో రుచి అని టైటిల్ అది. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామమెంత రుచయ్యా. ఎంత రుచయ్యా భలే ఎంత రుచయ్యా. ఎంత రుచయ్యా భలే ఎంత రుచయ్యా. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామమెంత రుచయ్యా. పాపులకు మా కొరకు ప్రాణమిస్తివి. పాడాలి. పాపులకు మా కొరకు ప్రాణమిస్తివి. మా బాధ తీసివి. ప్రాణమిస్తివి. మా బాధ తీసివి. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామం దయ్యాలు నిన్ను చూచి తల్లడిల్లెను. దయ్యాలు నిన్ను చూచి తల్లడిల్లెను. తల్లడిల్లెను మమో దాటిపోయెను. తల్లడిల్లెను మమో దాటిపోయెను. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామం రుచయ్యా. రోగులనెందరినో బాగు చేసివి. ఆమేన్. రోగులనెందరినో బాగు చేసివి. బాగు చేసివి మమ్ము బాగు చేసివి. బాగు చేసివి మమ్ము బాగు చేసివి. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామమెంత రుచయ్యా. చచ్చిన కొందరికి జీవమిస్తివి. చచ్చిన కొందరికి జీవమిస్తివి. చచ్చిపోయే మూడో నాడు చరితచేస్తివి. చచ్చిపోయే మూడో నాడు చరితచేస్తివి. ఓ యేసు నీ నామమెంత రుచయ్యా. యేసయ్యా నీ నామమెంత రుచయ్యా. ఇన్నాళ్ళు బొమ్మ పూజలన్నీ చేస్తివి. ఆమేన్.
unless until the Easter comes that we don't read and meditate on the resurrection. ఈస్టర్ వస్తే తప్ప మనము ఈ పునరుత్థానాన్ని గురించి మళ్ళీ మాట్లాడాం. బట్ Paul's preaching in every sermon, పౌలు యొక్క ప్రతి ప్రసంగంలో ఖచ్చితంగా పునరుత్థానం గురించి ఉండేది. ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నప్పటికీ యూరోప్ ఖండమునంతా కూడా అపోజిట్ పౌలు అక్కడ రాయబడే 17 మనకు సమయం లేదు కాబట్టి అక్కడ చెప్పండి, భూమిని ఆకాశమును తల క్రిందులు చేసినటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని 17వ అధ్యాయం 6వ వచనం రాయబడిన బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. భూమి ఆకాశములు అంటే ఇక్కడ యూరోప్ ఖండాన్ని మొత్తం అపోజిట్ పౌలు తనతో ఉన్నటువంటి వారు కత్తితో కాదు, పిస్టల్తో కాదు, AK-47తో కాదు, అణుబాంబుతో కాదు. భక్తుడు పౌలు చెప్తాడు, మా సువార్తలో ఉన్నటువంటి శక్తి 17వ అధ్యాయం అంతా కూడా తెస్సలోనిక, అంఫిపోలి, బెరయ అక్కడ అంతా చెప్పిన తర్వాత ఈ యూదులు కొంతమంది పనిపాటలేనటువంటి వారు ఏం చేశారంటే, అక్కడ రాయబడ్డది తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు బాగా యూదులు ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు పౌలు ఏం చేశారు వారంటే, తీసుకుపోయి ఏథెన్సులో అక్కడ ఉంచారు. అక్కడ ఎవరి కొరకు? తిమోతి కొరకు, శీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే సమయంలో ఆ ఏథెన్సులో ఆయనకు ఆ విగ్రహాలన్నీ కూడా కనిపించాయి. అక్కడ ఏమని రాయబడ్డదంటే, తెలియబడని దేవునికి. అయితే మొట్టమొదటి పాయింట్గా మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే, అక్నాలెడ్జింగ్ అన్నోన్ గాడ్. తెలియబడినటువంటి దేవుణ్ణి మనము గుర్తించాలి. ఎలా ఉంటాడు దేవుడు? ఈరోజు చాలా మంది దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు. ఒకే ఒకటి నేను చెప్తాను, గాడ్స్ ఫైనల్ రెవల్యూషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క చిట్ట చివరి ప్రత్యక్షత ఎవరు అంటే యేసు క్రీస్తు వారు. బిగ్గరగా చెప్పండి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా God himself has revealed through Jesus. దైవ గ్రంథంలో రాయబడ్డది, మోషే నిన్ను చూస్తాను అంటే 33:20లో నువ్వు చూడలేవని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువు అన్నారు, ఎప్పుడు కూడా ఎవరు కూడా చరిత్రలో దేవుని స్వరాన్ని వెళ్ళలేదు, ఆయన చూడలేదు. కానీ 1:18 యోహాను సువార్తలో తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే దేవుని బయలుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్గా. అయితే ఇక్కడ నేను సంచరించి చూస్తూ ఉన్నప్పుడు తెలియబడని దేవునికి అని ఒక రాత ఉన్నది. ఏథెన్సు వారలారా, మీరు చాలా భక్తి ఉన్నట్టు నేను గ్రహించాను, కానీ ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను పరిచయం చేయాలని ఇష్టపడుచున్నాడు. ఆయన ఈరోజు కూడా మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఎన్ని గుడులు, గోపురాలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనేక మంది తీర్థయాత్రలకు వెళ్ళి చనిపోయేవారు ఉంటున్నారు. క్రైస్తవ తీర్థయాత్రలకు కూడా వెళ్ళేవారు ఉంటున్నారు. దేవుడు ఒక చోట లేడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ విషయాన్ని ఆ 22-23 వచనాల్లో భక్తుడు తెలియజేస్తున్నాడు. అక్నాలెడ్జింగ్ ద అన్నోన్ గాడ్. ఏథెన్సు వారలారా, 22 మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గల వారై ఉన్నట్టు నాకు నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠం నాకు. అక్కడ ఏమని రాయబడదంట? తెలియబడని దేవుని కలిగి రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దాన్ని నేను మీకు. ఈరోజు ఎంతమంది మందిరానికి వచ్చామా అంటే వచ్చామంతే. వ్యక్తిగతంగా ఎంతమంది ఈ యేసు క్రీస్తును తమ హృదయాల్లో ఎరిగి ఉన్నారు? కొంతమంది నేను చూసినప్పుడు, ఈవెన్ ఐ బాప్టైజ్డ్ వన్ ఉమెన్ హూ వాస్ 16 years old. ఆమె మందిరానికి సంవత్సరాల నుంచి వస్తుంది, 30 సంవత్సరాల నుంచి. But she did not accept Jesus as her personal savior. ఆమె వ్యక్తిగతంగా యేసు అంటే ఎవరో తెలియదు. వచ్చామా, కూర్చున్నామా, బయట ఒక ఆచారం, ఒక ట్రెడిషన్.
ఇక్కడ కూడా వారు తెలియబడినటువంటి దేవునికి, యేసు క్రీస్తును వ్యక్తిగతంగా నువ్వు ఎరిగి ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వారు ఏం చేసిన ప్రాణి చోట దేవుడు ఉన్నాడని చెప్తూ ఉన్నారు. అక్నాలెడ్జింగ్ అన్నోన్ గాడ్, తెలియబడిన దేవుడు ఎవరో మనం గుర్తించాలి. రెండవదిగా చూస్తే మనం అక్కడ రాయబడి ఉన్నది ద గాడ్ హూ ఇస్ నియర్, సమీపముగా ఉండే దేవుడు అని భక్తుడు అక్కడ తెలియజేసిన. చూడండి అక్కడ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 17 ఆయన 24 నుంచి, జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్యను దయచేవాడు కనుక తనకు ఏదైనాను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండగా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందరే వారి తను బ్రతుకు నిమిత్తం నిర్ణయకాలను వారి నివాస స్థలం యొక్క పొలిమని ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు. And him we live and move అని ఆంగ్లంలో రాయబడింది. మనము ఆయన యందు జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని భక్తుడు వారికి తెలియజేస్తున్నాడు. ఆయన పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆయన ఆ 17వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి చెప్పినప్పుడు 4వ వచనంలో 12వ వచనంలో అనేక మంది గ్రీకు దేశస్థులు, ధనవంతులైనటువంటి గనులైనటువంటి స్త్రీలు కూడా ప్రభును హత్తుకొని వెంబడించినట్టు అక్కడ రాయబడి ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభును భయపరచారు. బిగ్గరగా The Bible says the Lord is near. The Lord is near to those who call him sincerely. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికైనా. Do you think that this God is away from you? ఈ దేవుడు నీకు దూరంగా ఉన్నాడని తలస్తున్నావా? నీ ఇబ్బందిలో నీతో కూడా లేడని తలస్తున్నావా ప్రియ సహోదరుడు, సహోదరు? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు? మనం ఆయన యందు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ వెలుగు దాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. He is from the beginning. In the beginning was the Word. The Word was God. The Word was with God. In the beginning He was with the God. In Him there was life, and the life was light unto men. అని ఆంగ్లంలో రాయబడింది. అక్కడ భక్తులు చెప్తున్నారు. ఏమంటారంటే చూడండి 17వ అధ్యాయంలో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు. ప్రపంచవ్యాప్తంగా గ్రీకు కల్చర్ చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. అక్కడ 2 జాతుల గురించి, 2 గుంపుల, 2 స్కూల్స్ గురించి భక్తుడు పౌలు గారు చెప్పాడు. ఎపిక్యూరియులని, స్టోయికులని 2 జాతుల ప్రజలు ఉంటున్నారు. వారు ఏంటి అంటే, ఎపిక్యూరియుల యొక్క నమ్మకం ఏంటంటే అంతా తిను, త్రాగు, సుఖించు, శరీరానుసారంగా ప్రవర్తించు. స్టోయికులు అంటున్నారు శరీరాన్ని శ్రమ పెట్టాలి పరలోకం వెళ్ళాలంటే. అలాంటి వారి మధ్యలో పౌలు చెప్పినప్పుడు ఈ ఏథెన్సులోని వారంతా ఏదో ఒక కొత్త విషయం మాట్లాడము, వినడము తరచుగా చేస్తున్నారంట. 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము. ఈ రోజు కూడా అనేక మంది చర్చికి పోతే ఎవరైనా దొరుకుతారు, సోషల్ గా మాట్లాడదామని వచ్చేవారు. వాక్యం కూడా కాదు, ఏదో చెట్టు కింద కూర్చుందాం, ఎవరితోనే మాట్లాడదాము.
ఇతడు చెప్పేది ఏదో వీడు వదరుబోతు అని అన్నారు. బ్యాబులర్ అని ఆంగ్లంలో రాయబడి. కొంతమంది అన్నారు వీడేదో కొత్త మతాన్ని అంటే దయ్యాన్ని పరిచయం చేస్తున్నాడని అన్నారు ఆయన. బట్ ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మూడవ భాగం మనం చూస్తాం, వేగంగా ముగిస్తాం. ఇప్పుడైతే చూడండి అక్కడ 30 వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు టర్నింగ్ ఫ్రమ్ సిన్ టు గాడ్, a call to repent, పశ్చాత్తాపడడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. భక్తుడు పౌలు కూడా అదే చెప్తాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారైన వాళ్ళని జీవించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నల్లకు మధ్యపట్టి ఒకటే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి వరకు విమోచన క్రయధనంగా తన్ను తాను అప్పగించుకొనెను. దీన్ని కూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాల్లో రాయబడ్డాయి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పాపము నుండి దేవుని వైపునకు పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగాలని, దేవుని యొక్క రూపము బంగారమైనను వెండినైనను ఇత్తడినైనను రాతినైనను పోలి ఉంటుందని మీరు తలచవద్దండి అని 29వ వచనంలో అక్కడ చెప్పాడు. అందరూ అన్నారు, ఇతడు చెప్పేది ఏదో కొత్తగా ఉందే. మరికొంతమంది అన్నారు యేసు అనే రాజుల గురించి పరిచయం చేస్తున్నాడని కూడా అన్నారు పైభాగంలో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినప్పటికీ పశ్చాత్తాపడకుండా, ప్రభువును అంగీకరించకుండా ఇంకా నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావా? దైవ గ్రంథం తెలియజేస్తున్నది 139వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, ఆయన మహోన్నతులైన దీనులను లక్ష్య పెట్టినని మాట రాయబడ్డది. ఆయన పిలిచిన పలికే దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడైన రక్షకుడు. దేర్ ఆర్ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్. అక్కడ వారు కూడా అదే అంటున్నారు. చివరి అక్కడ చూడండి 17వ అధ్యాయంలో ద అష్యూరెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ రిజరెక్షన్ అంటే ఒకానొక దినమున తీర్పు ఉన్నది. మీకు తీర్పు అంటే నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. కొన్ని పదాలు విమర్శ దినము అని మత్తయి సువార్తలో చెప్పాడు. ప్రతి అధ్యాయంలో ఉన్నది. మనం అనుకుంటాము ఏంటి అని అంటే ఒకే ఒకటి. ప్రకటన గ్రంథం అంటేనే జడ్జిమెంట్. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7 మొదలుకొని 8, 9, 10, 11 ప్రతి అధ్యాయంలో విమర్శ దినమున అనే మాట మాట్లాడాడు. ఇక్కడ కూడా ద అష్యూరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ రిజరెక్షన్, పునరుత్థాన దినము అక్కడ రాయబడ్డది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును లేస్తారట. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో తెలియజేశారు. సువార్తనే మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడ చూడండి, ఆ మాట మనం చూద్దాం. 31వ వచనం, ఎందుకనగా చూడండి, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినమును మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఒకానొక దినము దైవ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజనిరుదులు అని యేసు ప్రభువు చెప్పారు. అంటే దైవ గ్రంథము తెలియజేస్తున్నది, వెలుచూపు వల్ల కాక మనం విశ్వాసం వల్ల జీవించుచున్నామని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు పౌలు అంటున్నాడు, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ దట్ వి లివ్. భక్తుడు పౌలు అదే అంటాడు, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేపబడ్డాడని మనము నమ్మిన ఎడల అనే మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:11-18 అక్కడ పౌలు తెలియజేశారు. ఇప్పటికీ అనేక మందికి పునరుత్థానం అనే మాట పలకడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా, కష్టంగా, ఏంటో ఇది నాకే తెలియదని ఇతరులకు ఎలా చెప్పాలి? ఒకానొక దినము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అనగా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము కావాలను అనే మాట అక్కడ స్పష్టంగా మృతులు లేపబడతారు అది పాత నిబంధన గ్రంథం నుంచి కూడా రాయబడ్డది. జడ్జిమెంట్ కూడా ఉన్నది. అంటే ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థం కావడానికి. మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ మాట చూడండి. ప్రతి అధ్యాయంలో ప్రభువు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయంలో అక్కడ ఏమో రాయబడ్డదంటే, జాగ్రత్తగా చూడండి. 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఏ దినము? విమర్శ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ వ్యక్తిగతంగా ఆయనను ఎరగకుండా, నన్ను ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే ఇక్కడ 3 గుంపులు ఉన్నవి. ఆ ప్రశ్న మీకే వదిలిపెడతాను. మీరు ఏ గుంపులో ఉన్నారో ఒకసారి చూసుకోండి. నేను చెప్పాను కదా ఇందాక, ప్రతి చోట 7వ అధ్యాయం మొదలుకొని యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు అని యేసు ప్రభువు వారు చెప్పాడు. చూడండి, చెప్పారు కదా 7వ అధ్యాయం అని. 8వ అధ్యాయం చూడండి, అక్కడ 8వ అధ్యాయంలో చూడండి, అక్కడ 11వ వచనం చూడండి. అనేకులు తూర్పు నుండి, మత్తయి సువార్త 8:11 చెప్తున్నారు, పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంపదలు ఎక్కడ ఉంటారట? బల్లు పట్టి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో. రాజ్య సంపదలు అంటే ఫుడ్ నోట్స్ ఏమన్నది? దేవుడు వీళ్ళే. ప్రతి చోట విమర్శ దినం గురించి ప్రభు చెప్పాడు. కానీ చూడండి 11వ అధ్యాయం 22వ వచనం. 11వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్త. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో. ప్రతి అధ్యాయంలో చూడండి, అక్కడ 13వ అధ్యాయము 41వ వచనం చూడండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో. చెవి గలవాడు ఇప్పుడు ఫోన్ చూడు, తర్వాత వినాలనుకో, చెప్పేవాడు ఎవడుంటాడు? అప్పుడు 3 గుంపుల వారిని చూపించి వేగంగా నేను ముగించేస్తాను. Turn your Bibles with me to the Acts of Apostles chapter 17. 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు పరీక్షించుకోవాలి. 17వ అధ్యాయం 32వ వచనం. అందరం చదువుదాం జాగ్రత్తగా. మృతుల పునరుత్థానమును గురించి వారు విన్నప్పుడు కొందరు somehow mocked, వీడేదో వదలిపోతు, పని పాట లేదు వీరికి, పని పాట లేని వాళ్ళు. ఈ వాక్యము చెబుతూ ఉంటే కొంతమంది నవ్వేవారు కూడా ఉంటారు. ఇవన్నీ జరుగుతాయా? నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభువు నేను కోరుతున్నాను. కొంతమంది అపహాస్యం చేశారట, కొంతమంది అట దీని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొక
Some have delayed. ఆయన వస్తాడా, ఇంకా నేను చాలా పనులు చేసుకోవాలి, ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను అంటే కొంతమంది అంటారు భక్తి అనేది వృద్ధాప్యంలో పట్టుకోవాలి. ఈ మన పొరుగు వారని చెప్పాలి, హైందవులని చెప్పకూడదు. మన పొరుగు వారు ఏం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత వారు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. చాలామంది మన వాళ్ళు అనుకుంటారు భక్తి అంటే 60-70 సంవత్సరాలకు పట్టాలి, ఇప్పుడు అంతా తినుము త్రాగుము సుఖించుము. వాక్యము అని అంటే వాంతికి వచ్చేవారు కూడా ఉంటారు, తర్వాత ఇప్పుడు కాదు. సమ్ హ్యావ్ డిలేడ్. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? కొంతమంది అపహాస్యం చేశారట, కొంతమంది ఏం చేశారట తర్వాత వింటారు, ఇప్పుడు కాదు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి భాగంలో అంటాడు. ఆ అధ్యాయం అంతా అదే, 24వ అధ్యాయం అంతా కూడా ఆయన రాకడ గురించి రాయబడ్డది. ప్రతి అధ్యాయం నేను మీకు చూపిస్తాను. In every chapter that I will show you the judgment day. ఇంకొక గుంపును చూస్తాం మనం, ఆ మంచి గుంపును చూసి మనం ముగిస్తాం. 33వ వచనం. ఆరాముండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించి, బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుని వాక్యము ఏ నేలలో పడ్డా కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొట్టండి బాగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8 మరియు 23 వచనాల్లో కొన్ని మంచి నేలలో పడి 100ంతలుగా 60ంతలుగా 30ంతలుగా ఫలించినట్టు యేసు ప్రభువు వారే చెప్పారు. ఈ దినం నువ్వు ఏ గుంపులో ఉన్నావో, వాక్యం ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు వినకుండా ఆ దినము వచ్చినప్పుడు, ఆ దినం అనే మాట ప్రతి చోట రాయబడ్డది. ఆ దినము సమీపించిన కొలది అని భక్తుడు పౌలు అంటాడు. ఒకరినొకడు ప్రేరేపిస్తూ అంటే రేపుతూ పౌలు అక్కడ ఉన్న విగ్రహాలను చూసి ఎంతో ఆత్మలో పరితాపం పడలేకపోయాడు. ఈరోజు కూడా మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా నశించిపోతూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ 3 గుంపులలో ఏ గుంపులో నీవు ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తరలి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినముడు ఆయన మృతుల పునరుద్ధారాన్ని గురించి ఏథెన్సులో గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు. అతి పురాతనమైనటువంటి సంస్కృతి పట్టణము, వ్యాపార పట్టణము. పౌలు గారు అయితే అక్కడ ప్రతిరోజు కూడా సంత వీధుల్లో, సమాజ మందిరంలో యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయం 4, 17వ అధ్యాయం 12లో అనేక మంది విశ్వసించినట్టు ధనవంతులైనటువంటి స్త్రీలు అక్కడ రాయబడ్డారు. ఇదిగోనైనా ఈ అంత్య దినాల్లో హెబ్రీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆ దినముల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినముల్లో కుమారుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా. ఈ వాక్యము వెలుగుగా ప్రకటింపబడుతున్నప్పటికీ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకొందుము అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో భక్తులు పౌలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యాహ్న కాలం పౌలు ఏథెన్సులో ఎలాగైతే అనేక మందికి తెలియజేశారో, మేము కూడా తెలియబడినటువంటి దేవుడికి ఇంతకుముందు ఆరాధించాం, ఇప్పుడు తెలియబడినటువంటి రక్షకుని స్తుతిస్తున్నాము. నా రక్షకుని వెంబడితున్నన్నిట ఘోరమైన కొండలైన జంగొద్దను అని భక్తుడు ఆంగ్ల పాట పాడుతూ ఈ మంచి దినము బట్టి వందనములు చెల్లిస్తూ, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారందరూ కూడా ఆయన చూచెదరు, భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమేన్ అని రాయబడినది. మొదటి వాడ కడపటి వాడ నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.